పేరు ఉప్పుడు పిండి. దీనికోసం గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపులో వేసాను. పోపు వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఇందులోకి 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నేను ఒక గ్లాసు రవ్వతో అయితే చేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను. ఈ గ్లాస్ నిండా రవ్వ తీసుకుంటాను. ఈ గ్లాస్ నిండా 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. అదే గ్లాస్తో రవ్వ తీసుకుంటాను. ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు పెసరపప్పుని నీళ్ళల్లో కడిగేసి యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి 50 గ్రామ్స్ ఆర్ 60 గ్రామ్స్ సరిపోతాయి. ఇప్పుడు నేను 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే వరి నూక, దీన్ని ఒక గ్లాస్ యాడ్ చేయాలి. నేను రవ్వ వేసాను. దీన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వడమే. ఉప్పుడు పిండి రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ వేసి ఆ గిన్నెని కుక్కర్లో పెట్టేశాను. విజిల్ పెట్టేశాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఉప్పుడు పిండి రెడీ. నేను మీకు వీడియోలో ఫస్ట్ 2 గ్లాసెస్ అన్నాను, తర్వాత 2.5 అన్నాను. యాక్చువల్లీ ఒక గ్లాస్కి 2.5 గ్లాసెస్ వేయాలి. పొరపాటున 2 అన్నాను. ప్లీజ్ సారీ. ఒక గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. 4 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఒక 50 లేదా 60 గ్రాముల పెసరపప్పు. ఓకేనా ఫ్రెండ్స్?